ఇతర అంశాలే ప్రధాన ఎజెండాగా ఉంటే ఇక లోకల్గా కూడా ఒకరిపై ఒకరు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి అనేటువంటిది ఒక కామెంట్ బలంగా ముందు మొన్నదాకా కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా మాట్లాడటం, మా దగ్గర 20 మంది టచ్లో ఉన్నారంటాం, కొంత జాయినింగ్స్ ఎమ్మెల్యేలు పోవటం, మళ్ళీ కొద్దిగా పునరాలోచనలు పడటం, ఇవన్నీ కొంత ఏ రకంగా పరిణామాలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్స్. ఇది ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో చాలా మంది సర్వేలన్నీ భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ లో ఉంది. భారతీయ జనతా పార్టీ మోడీ గారు మళ్ళీ పవర్ లో రావచ్చు అని ఒక నేషన్ వైడ్ గా చాలా మటుకు సర్వేలు ఇండికేట్ చేస్తా ఉంది. కొన్ని సర్వేలు కాంగ్రెస్ కూడా ఛాన్స్ ఇచ్చారు. మనం పర్టికులర్ మన రాష్ట్రానికి వస్తే మాత్రం కొంచెం వెరీ ఇంట్రెస్టింగ్ అవుతుంది ఎలక్షన్స్. ఎట్లా అంటే ఇప్పుడు మొన్న దాకా బీఆర్ఎస్ పవర్ లో ఉండేది. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పవర్ లో వచ్చింది 24 సీట్లతోటి. ఇప్పుడు ఆ పవర్ లో వచ్చిన కాంగ్రెస్ పార్టీ సస్టైన్ అయ్యి వాళ్ళ టార్గెట్ 14 సీట్లు గెలుస్తారా లేదా అది వెరీ ఇంపార్టెంట్. కానీ మనకి గ్రౌండ్ రిపోర్ట్స్ మాత్రం డిఫరెంట్ గా వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రైవేట్ గా మాట్లాడితే వాళ్ళు 8 నుంచి 10 సీట్లు మాకు రావచ్చు అని అంటున్నారు. ఒక టీవీ ఛానల్ ఏమో 12 సీట్లే బీజేపీకి పోయేటట్టు ఉన్నాయి అంటారు. మరి బీఆర్ఎస్ కి ఏంటి అంటే ముందు మీద ఎక్కువ డెఫినెట్ గా వస్తుంది, ఒక 3 సీట్లైనా వస్తారని అని ఆల్రెడీ టాక్ నడుస్తూ ఉంది. ఇప్పుడు అది కూడా పెద్ద లేదు. కానీ సడన్ గా మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ తెర మీదకి వచ్చేసి మళ్ళీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. విగరస్ గా బాబా మన కాంగ్రెస్ ని అటాక్ చేసుకుంటారు. కాబట్టి అల్టిమేట్లీ ప్రజలు ఎటువైపు పోతారో చూడాలి. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటేసి వాళ్ళు అనుకున్నంత 14 సీట్లు గెలిపిస్తారా, లేదు మన మోడీ భారతదేశం అంతా మోడీ ప్రపంచం నడుస్తుందని ఒక టాక్ నడుస్తున్నప్పుడు బీజేపీకి ఓటేస్తారా, లేదు ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిలియర్ చాలా ఇంప్లిమెంట్ చేయటం లేదు, వాళ్ళ హామీలు ఇంప్లిమెంట్ చేయటం కేసీఆర్ గారు ఆల్రెడీ ప్రచారం చేశారు, మళ్ళీ కేసీఆర్ గారు కొన్ని సీట్స్ అయినా గెలుస్తారా చూడాలి. ఇట్స్ వెరీ